హాయ్ ఫ్రెండ్స్, ఆకాశ్ में హద్దుగా మంగాస్ బ్లాగ్స్కి స్వాగతం. నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు టమాటా నిలవ పచ్చడి చూపించబోతున్నానండి. మనకి ఇప్పుడు అంత పచ్చళ్ళ సీజన్ కాబట్టి మామిడికాయలు ఒకటే కాకుండా మనకి దొరికేటువంటి కూరగాయలతోటి అంటే టమాటా కానీ, చింతకాయ కానీ, పండుమిరపకాయ కానీ ఇప్పుడు అన్నీ పెట్టుకునేది ఈ సీజన్లోనే కదండి. సమ్మర్ వెళ్ళిపోతే మళ్ళీ ఎండలు వెళ్ళిపోతే మనకి ఇంకా ఏది పెట్టుకోవడానికి అవ్వదు కదా. కాబట్టి దొరికితే తప్పకుండా టమాటా ఊరగాయ పెట్టుకోండి. నిలవ పచ్చడి ఇది బాలింతలకు కూడా పెట్టచ్చు. తప్పకుండా మీరు ఈ పచ్చడి చేయడం చూడండి. చూసి మీకు ఇందులో కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉండే డ్రై టమాటా పచ్చడి పెడుతున్నానండి. నేను ఆల్రెడీ ఇగో చూశారు కదా, నేను మామూలుగా టెంపరీ పచ్చడి కూడా చేస్తున్నాను. కొంచెం టెంపరీ పచ్చడి ఇప్పుడు సీజన్ కదా ఫ్రెండ్స్, అందుకోసమని టమాటాలు చాలా తెచ్చారు ఇంట్లో. అందుకోసమని టెంపరీ పచ్చడి, కొంచెం నిలవ పచ్చడి, సంవత్సరం పొడుగునా నిలవ ఉండే పచ్చడి కూడా పెడుతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు 5 కేజీలు టమాటా అనుకోండి, అర కేజీ చింతపండు వేసుకోండి, మీకు లెక్క తెలుస్తుంది. 5 కేజీలకి అర కేజీ చింతపండు. నేను ఇది 2.5 కేజెస్ అండి. 2.5 కేజెస్కి ఇగో 1/2 కిలో చింతపండు తీసుకున్నాను, చూసారు కదా. అలాగే పసుపు, ఉప్పు. ఇదేంటంటే ఉప్పులో పోసేసి 3వ రోజు ఎండలో పెట్టాలి. చూసారా, ఈ కొంచెం చిన్నగా ఉన్నవేమో మా టెర్రస్లో పండినవండి. మిగిలినవి చూసారా, ఇందులో సగం ఏమో మా టెర్రస్లో పండినవండి, మిగిలినవి మా కొనుక్కొచ్చారు. ఇవి ఉప్పులో పోసేసి కలిపేయాలండి. చూపిస్తాను, ఉప్పులో పోసి చూపిస్తాను. అలాగే ఉప్పు కూడా 2.5 కిలోలు కదండి ఇవి, 2.5 కేజెస్కి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు పోసుకోవాలండి, అంటే 1/2 కిలో పోసుకోవాలి. కావాలంటే మనం తర్వాత చేసుకోవచ్చండి, కలుపుకోవచ్చు. అందులో రుబ్బేటప్పుడు కలుపుకోవచ్చు, మళ్ళీ ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉప్పులో పోస్తున్నానండి. ఉప్పులో పోసి రోజు కదపాలండి, వాటిని కలిపి 3వ రోజు ఎండలో పెట్టాలి. నేను చూపిస్తాను మీకు. చూశారు కదా ఫ్రెండ్స్, తరిగేసాను. ఇందులో ఇప్పుడు ఉప్పు పోసుకుందాము. నేను మెత్తటుప్పే వేస్తున్నానండి. కావాలంటే మీరు రాళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, 2 గ్లాసుల సాల్ట్ వేస్తున్నాను. నేను అవసరాన్ని బట్టి 3వ రోజు చూసుకుంటానండి. చింతపండు కూడా ఇప్పుడు అవసరం లేదు, ముక్కలు ఎండిపోయిన తర్వాత. చూసారు కదా, నేను 2 స్పూన్ల పసుపు కూడా వేస్తున్నాను. దీన్ని కలిపేసుకోవాలి. నేను మీకు కలిపేసి చూపిస్తాను. చూసారు కదండి, ఆ గిన్నె చిన్నదైందని నేను బేసిన్లో పోసి కలిపేసుకున్నాను. ఇవి గిన్నెలోకి ఎత్తి పెట్టేస్తాను. 3వ రోజు తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, గిన్నెలో కూడా పెట్టడం ఎందుకులే, స్టీల్ది కదా అని నేను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకున్నాను. దీనిని మూత పెట్టేసి ఇలా కదుపుతూ ఉండాలండి. రోజును మనము కలుపుతూ ఉంటే అది పైన తెల్లగా తెట్టు కడుతుందండి. సాల్ట్ వేస్తాం కదా, అది తెట్టు కట్టకుండా చూసుకుని కట్టినా పర్వాలేదండి, కదుపుకుంటూ ఉండాలి. 3 రోజుల తర్వాత ఎండలో పెట్టుకోవాలి. నేను తర్వాత చూపిస్తాను మీకు, 3 రోజుల తర్వాత చూపిస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ 3వ రోజు. ఇప్పుడు నేను ఈ ముక్కల్ని గట్టిగా పిండేసి
సెపరేట్ చేస్తాను. రసము ముక్కలు కూడా విడివిడిగా ఎండలో పెట్టుకోవాలి. నేను పిండేసాక చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా రసం పిండేసేసాను. ఇలా ముక్కలు చూసారు కదా, ముక్కలు అవన్నీ పిండేసేసి రసము ముక్కలు సెపరేట్ చేసేసుకున్నాను. ఇది కొంచెం చిక్కపడాలండి. రసము ఎండలో పెట్టాలి. ఇది కూడా ఒక 2 రోజులు ఎండలో పెట్టాలి. అలాగే ఈ ముక్కలు కూడా బాగా ఎండేలాగా ఎండలో పెట్టుకోవాలి. ఈ 2 కాస్త ఎండిన తర్వాత చింతపండు ఇందులో నానబెట్టాలి. ఒక 2 రోజులు పెడితే చాలండి ఎండలో. 2 రోజులు పెట్టిన తర్వాత చింతపండు ఈ రసంలో నానబెట్టేసుకుని ఈ 2 కలిపి రుబ్బేసుకోవడమే. నేను మిగిలిన ప్రాసెస్ తర్వాత చెప్తాను. ఈ ముక్కలు రసము ఎండిన తర్వాత మిగిలిన ప్రాసెస్ తర్వాత చెప్తాను. ఓకేనా? చూసారా ఫ్రెండ్, టమాటా ముక్కలు బాగా ఎండిపోయాయి. రసం కూడా ఎండిందండి. 2 రోజులు ఎండలో పెట్టాను. దాంట్లో ఆ రసంలో ఈ ఎండిన ముక్కలు ప్లస్ చింతపండు కూడా నానబెట్టేశానండి. రేపొద్దుడికి ఇది శుభ్రంగా నానిపోతుంది. రేపొద్దున మిక్సీ పట్టి చూపిస్తాను. నేను మీకు పచ్చడి కలిపే ముందు, రుబ్బి చూపించే ముందు కొంచెం ఇవాళ కలుపుతానండి మీకోసం అని. యాక్చువల్గా నాకైతే మొన్న టెంపరీ పచ్చడి పెట్టానన్నాను కదా, అది ఉంది. అయితే నాకు అలవాటుగా ఏం చేసేసానంటే ముందుగా కసిన ఆవాలు మెంతులు వేయించుకున్నానండి పచ్చడి కోసం అని. చూశారు కదా, కొంచెమే కలుపుతానండి. దీంతో ఒక 1/2 స్పూన్ మెంతులు వేసాను, 1 స్పూను ఆవాలు వేసానండి. అంతే వేసుకోవాలి మనము, కొంచెం కొంచెం కలుపుకునేటప్పుడు. ఇప్పుడు ఇంగువ నూనె కాచుకుందాము. నేను కొంచెమే కలుపుతున్నానండి. అందువల్ల ఈ నూనె సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మాయికి ఇవ్వడానికని కొంచెం సెపరేట్ తీసి పెట్టుకున్నాను, నాకును మా అమ్మాయికని. చూసారు కదా, ఇంత పచ్చడి చేశానండి మొన్న టెంపరీది. ఇవాళ మీకోసమని ఎండబెట్టిన పచ్చడి కొంచెం కలిపి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, రాత్రి దీంట్లో చింతపండును ఈ ఎండిన టమాటా ముక్కలు నానబెట్టేసానండి. ఇప్పుడు ఇది రుబ్బుకుందాము. నేను ఎండబెట్టినప్పుడు చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. చూసారు కదా, మీకు ముక్కలు చూస్తే తెలిసిపోతుంది, ఫుల్గా ఎండిపోయాయి. మళ్ళీ రాత్రి నానిపోయాయి చక్కగాను. దీన్ని మిక్సీలో వేసుకొని రుబ్బుకుందాం. నేను రుబ్బి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, శుభ్రంగా నలిగిపోయింది. మిక్సీ జార్ కూడా అస్సలు తడి ఉండకూడదండి. ఏమాత్రం తడున్నా బూజు వచ్చేస్తుంది. కాబట్టి ఇది 2 రోజులు మనం కొంచెం కష్టపడితే ఏముందండి, ఎండలో పెట్టేసి బట్ట కప్పేసి ఉంచేసామనుకోండి, అక్కడే పెట్టేసి ఉంచినా డబ్బా మీద పర్వాలేదండి, ఏం పర్వాలేదు. చూసారా, నేను రుబ్బేసుకున్నాను. 5 నిమిషాల్లో నలిగిపోతుందండి. బాగా నాని ఉంటుంది కదా, 5 నిమిషాల్లో నలిగిపోతుందండి. ఇప్పుడు కొంచెం నేను ఈ పచ్చడిని కలిపి చూపిస్తాను మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను కొంచెం పచ్చడి కలపడానికి ఇది 4 రోజులు వస్తుందండి. ఈ పచ్చడి కలుపుకుంటే 4 రోజులు వస్తుందండి. నేను మీకు ఇందాక చూపించాను కదా, కొంచెం ఇంగు నూనె, అందులో 2 ఆవాల గింజలును ఎండుమిర్చి వేసుకున్నానండి. అలాగే మెంతులు ఆవాల పొడి కూడా వేయించి పెట్టుకున్నాను, వేయించి పొడి కొట్టి పెట్టుకున్నాను. కారం
మనం తినే దాన్ని బట్టి కారం వేసుకోవాలండి. ఉప్పు కూడా ఇప్పుడే సరి చూసుకోవాలి. ఒకవేళ తక్కువైందనుకోండి ఈ మెటీరియల్లో కలిపేసేసి జాడీకి ఎత్తి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఇంగు నూనె ఇందులో పోసేస్తున్నాను. అలాగే ఈ మెంతి పొడి చూసుకుని వేసుకోవాలండి. నేను కొంచెమే కలుపుతున్నాను కాబట్టి 1 స్పూన్ వరకు వేస్తున్నానండి. 1 స్పూన్ ఇది ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. అలాగే కారం కూడా మేము మీడియంగా తింటామండి, అందుకని ఒక 3 స్పూన్స్ ఫుల్ ఆఫ్ 3 స్పూన్స్ వేస్తున్నానండి. ఇది కారం కొంచెం ఘాటుగానే ఉంటుంది. సో అయిపోయిందండి. ఇప్పుడు ఇది కలిపేసుకోవడమే. నేను కలిపి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది. కలిపేశాను. కొంచెం టేస్ట్ చూస్తానండి. సూపర్ ఉందండి. చాలా 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 బాగుంది. మీరు చూశారు కదా. సంవత్సరంలో ఒక 2-3 రోజులు కష్టపడ్డారంటే, ఉందండి, ఒకరోజు ముక్కలంతా తరిగి ఉప్పు కలిపేసి 3 రోజులు సీసాలో పెట్టేయాలి. ఆ తర్వాత పిండేసేసి ఎండలో పెట్టేసుకుని ఈ ముక్కలు చింతపండు అవన్నీ కలిపి గుచ్చితేసి రుబ్బేసుకోవడమేనండి. చూసారా, 1-2 రోజులు కష్టపడ్డారంటే సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలకి ఇది సంవత్సరం తర్వాత బాలింతరాలకి కూడా పెట్టచ్చండి ఈ పచ్చడి. ఖచ్చితంగా పెద్ద పురుడైన తర్వాత 11 రోజులు పురుడైపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ టమాటా ఊరగాయ పెట్టచ్చండి. సంవత్సరం పచ్చడి అయితేనే పెట్టాలండి, కొత్త పచ్చడి పెట్టకూడదు. సంవత్సరం పచ్చడి అయితేనే పెట్టాలి. చూశారు కదా, చాలా ఈజీ అండి, చాలా ఈజీగా ఎంతో రుచిగా ఉండే టమాటా నిలవ పచ్చడి అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.